ఇక్కడ విపరీతంగా దుమ్ము చూడండి ఎంత బాగా వచ్చింది. విపరీతమైన గాలి. అబ్బా, ఈ దుమ్ము ఎప్పుడు శుద్ధం చేయాలనో చెప్పండి. ఈ మాదిరిగా ఇల్లంతా ఉంటే ఎప్పుడు శుద్ధం చేసుకుంటాము మేము. అన్ని రూములు ఇదే ప్రకారం ఉంటాయన్నమాట. దుమ్ము అంటే దుమ్ము కాదు నాయన, ఈదర గాలి చంపేస్తుంది అనుకో. చిన్న ఈదర గాలి, తలుపులతో కూడా కుట్టుకుపోయేటట్టుగా గాలి, విపరీతమైన గాలి. బయట అస్సలు ఉండలేకపోతున్నాం అనుకో గాలికి, అంత గాలి అన్నమాట. సరేనా, ఇది ముందు కెమెరా పెడదామంటే ఎట్టపోయిందబ్బా. కొని వీడియో చేస్తున్నాను చూడండి. నా ఫోన్ అంతా ఫుల్ మట్టితో నిండిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాత్రి నుంచి పట్టిందబ్బా గాలి, విపరీతమైన గాలి. అస్సలు తలుపులతో కూడా లేచిపోయినంత గాలి, విపరీతమైన దుమ్ము. అయ్యయ్యయ్యయ్యో, ఏం గాలో ఏమి దుమ్మో ఏంటో మరి. అదే మన ఇంటికాడ అనుకుంటాం కదా సునామీ వచ్చిందని, అదే ప్రకారం అన్నమాట. విపరీతమైన దుమ్ము గాలి. అయ్యయ్యయ్యో, ఎప్పుడు శుద్ధం చేయాలో ఇళ్ళని. ముందుగానే నీరసంతో ఉన్నాను, ఇంకా నీరసంలో పడిపోతానన్నమాట. విపరీతమైన గాలి. ఏంటో ఫ్రెండ్స్, ఇక్కడ గాలి పట్టిందంటే గాలి పట్టిన వర్షం వచ్చినా మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అదంతా శుద్ధం చేసేదానికి వేళ్ళ పడిపోతాయి. అంత విపరీతమైన గాలి. అబ్బబ్బబ్బా, దుమ్ము చూపిస్తాను అండి మీకు, చూస్తారు చూడండి ఎట్లుండదో దుమ్ము చూడండి. ఈ ప్రకారం ఉంటే ఎప్పుడు చేస్తాను. దుమ్ము చూడండి, చూసినారా? మెత్తటి దుమ్ము చూసినారు కదా, ఎంత బాగుండదు. మెత్తగా ఉండదు దుమ్ము. మనం చక్కెర మిషన్లో కొడతాం చూడు, అదే ప్రకారం ఉన్నది అనమాట దుమ్ము. ఏం దుమ్ము ఏంటో. సరేనా, కార్లు తోలేటప్పుడు జాగ్రత్త. ఏమన్నా ఏ దేశంలో పనిచేసినా కానీ ఆ దేశంలో జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన గాలి వస్తుంది కాబట్టి కార్లు తోలే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రోజులు మనవి కాదు కదా, అందువల్ల.